పార్టీ ఎందుకు పెట్టానన్నదే అర్థం చేసుకుంటే తర్వాత ఎందుకు వచ్చింది తెలుస్తుంది. నేను ఏనాడు కూడా ఒక పదవి కోసం అని చెప్పని ఎప్పుడు పనిచేయాలి. ఎస్, ఐఏఎస్లో చేరింది కూడా పదవి కోసం, హోదా కోసం, అధికారం కోసం కాదు. ఆనాడు మీరంతా పుట్టక మనకు ఎమర్జెన్సీ అని బహుశా మీ తల్లిదండ్రులు కూడా పుట్టుండకపోవచ్చు, చిన్నపిల్లగా ఉండొచ్చు వాళ్ళు. ఎస్, ఎమర్జెన్సీ వచ్చింది 75-77 మధ్య. అంటే దేశాన్ని ఒక జైలుగా మార్చేశారు. అంటే అప్పుడే 25-30 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. దేశ ప్రజల్లో చాలామందిలో ఏమిటింది మనం అనుకున్న ఫలితాలు రాలేదు, ఇంత గొప్పగా ఆశించాం కదా అన్న బాధ ఉన్నది. నిరుద్యోగం, పేదరికం, అవినీతి, ముఖ్యంగా ఈ మూడు. అప్పుడు ఉద్యమాలు వస్తే రాజకీయ నాయకత్వం ఏం చేయాల్సింది? అవును, 25 ఏళ్ళు అనుకునే సాధించలేకపోయినాము, ఎక్కడ పొరపాటు ఉంది, ప్రజలను ఆకట్టుకోవటం ఎట్లాగా, వాళ్ళందరినీ కూడా మరి సంఘటితంగా చేయటం ఎట్లాగా, ఒక మార్గాన్ని నడిపించడం ఎట్లాగా, లక్ష్యాలు ప్రతిపాదించడం ఎట్లాగా, మార్పులు చేయడం ఎట్లా ఆలోచించాల్సింది. అది చేయకుండా మమ్మల్ని సవాల్ చేస్తారా అని చెప్పని దేశాన్ని జైలుగా మార్చేసి స్వేచ్ఛని పూర్తిగా నొక్కేసి మరి ఎమర్జెన్సీ విధించారు. ఆనాడు నేను విద్యార్థిని, వైద్య కళాశాలలో విద్యార్థిని. చాలా తీవ్రంగా స్పందించిన వాళ్ళని ఒకని. వ్యక్తిగతంగా నాకేం కాల, వ్యక్తిగతంగా నా స్వేచ్ఛకి భంగం కలగలేదు, వ్యక్తిగతంగా నాకు నన్ను జైల్లో పెట్టలేదు. కానీ ఒక పౌరుడిగా చాలా తీవ్రంగా స్పందించాను. ఇతర దేశాల్లో జరుగుతున్నది మన దేశం, ముఖ్యంగా అమెరికాలో రోజుల్లో వాటర్ గేట్ స్కాండల్ నుండి. ఓకే, అమెరికా రాష్ట్రపతి చాలా చిన్న పొరపాట్లు చేశాడు. మన దేశంలో పోలిస్తే చాలా తక్కువ, చాలా మామూలు పొరపాటు అది. దానికి అమెరికా రాష్ట్రపతి అంతటి వాడిని పదవి నుంచి తీసిపారేశారు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మన దేశంలో ప్రతిరోజు అంతకు 100 రెట్లు తప్పులు జరుగుతుంటాయి, జవాబుదారితనం లేదు. ఈ తేడా ఒకటి, మన దేశంలో జరుగుతున్న సందర్భం ఒకటి, రెండు నన్ను కలిచివేసినాయి.